హై గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఓవర్ సైజ్ టీషర్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ టైంలో మనకి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ట్రెండ్లో నడుస్తున్నాయి అనమాట. అండ్ మనకి కంఫర్ట్ వైజ్గా సమ్మర్లో ఓవర్ సైజ్ టీషర్ట్ అంత కంఫర్ట్ ఇంకే టీషర్ట్ ఇవ్వదు, ఏ ట్రెండీ ఐటమ్ గిట్ ఇవ్వదు. ఈ ఓవర్ సైజ్ టీషర్ట్స్లో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓవర్ సైజ్ టీషర్ట్స్ అంటే మన సైజ్ కంటే ఒక 2 సైజులు ఎక్కువ తీసుకుంటే అది ఓవర్ సైజ్ టీషర్ట్స్ అయిపోదు. ఎం సైజ్ అయితే మనది ఎక్సెల్ సైజ్ టీషర్ట్ వేసుకున్నామంటే ఓవర్ సైజ్ టీషర్ట్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. అట్లా కాకుండా ఓవర్ సైజ్ టీషర్ట్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వారు ఓవర్ సైజ్ టీషర్ట్ని దేని మీదకి అయితే లేయర్ చేయాలి, దేని మీదతో మనకి పేరప్ చేయాలనేది ఇట చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీదకి ఏ షూస్ వేయాలి, ఏ యాక్సెసరీస్ వేయాలనేది ఇట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మొత్తం ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్గా ఫస్ట్ రూల్ వచ్చేసరికి మనకి ఓవర్ సైజ్ టీషర్ట్ అనేది నార్మల్ సైజ్ల కంటే డబుల్ సైజ్ తీసుకోవడం కాకుండా ఈ సైడ్ డిజైన్ అనేది ఓవర్ సైజ్ గురించి బిల్డ్ చేసి ఉండాలన్నమాట. ఒక డిజైన్ అనేది ఓవర్ సైజ్ టీషర్ట్ ఎట్లుండాలంటే హాఫ్ హ్యాండ్స్ వరకు, మినిమం హాఫ్ హ్యాండ్స్ వరకు దాని హ్యాండ్స్ అనేది రావాలి. హాఫ్ హ్యాండ్స్ ఓవర్ సైజ్ టీషర్ట్ తీసుకుంటే దాన్ని స్లీవ్స్ అనేటివి ఇక్కడ వరకు రావాలన్నమాట. అట్లాంటిది ఉంటే మనకి ఓవర్ సైజ్ టీషర్ట్ అవుతుంది. అండ్ మనకి దీంట్లో ఎట్లుండాలంటే మనకి మన పర్ఫెక్ట్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువ ఉండాలి. దీనికి సైజు అంటే మంచి కంఫర్ట్ ఫీల్ వస్తుంది. అండ్ మనకి ఓవర్ సైజ్ లుక్ అనేది దీనివల్ల వస్తుంది అనమాట. ఇట్లుండి అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంత మినిమల్ డీటెయిలింగ్ ఉంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఒక గ్రాఫిక్ ప్రింట్ వస్తుంది. అట్లాంటి టీషర్ట్స్ని అయితే పిక్ చేసుకోండి. దాని తర్వాత మనకి గ్రాఫిక్ టీషర్ట్స్ ప్రింట్స్ అనేవి ఫ్రంట్లో వస్తాయి, బ్యాక్ సైడ్ వస్తాయి. ఇప్పుడు మనకి ఒక చిన్న బ్రాండ్ అయితే ఉంది మింత్రా నుంచి. దీని నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 400 లోపే ఉంటాయి. మొత్తం 230, 400, 300, 350 రూపీస్ రేంజ్లో మనకి మంచి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అయితే దొరుకుతున్నాయి. ఆ లింక్స్ అనేటివన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనం దేని మీదకి పేరప్ అవ్వాలనేది చూసుకున్నట్టయితే మనకి ఈ ఓవర్ సైజ్ టీషర్ట్స్ కింద బ్యాగీ జీన్స్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. మనకి స్లిమ్ ఫిట్ జీన్స్ వేసినామంటే సెట్ అయితే అస్సలు కాదు. మనకి జీన్స్ అంటే ఇట చాలా కంఫర్టబుల్ ఉండదు అనుకుంటే ఒకవేళ లూజ్ చిన్నోస్ అయితే పిక్ చేసుకుంటే బెటర్ అనమాట. స్లిమ్ ఫిట్ చిన్నోస్ గిట సెట్ కాదు, లూజ్ చిన్నోస్ అయితే ఉండాలి. అప్పుడు మనకి కంఫర్ట్ వైజ్ ఇట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడడానికి ఇది మంచిగా లుక్ సెట్ అవుతుంది అనమాట. బ్యాగీ టీషర్ట్స్ మనకి ఇప్పుడు ఓవర్ సైజ్ టీషర్ట్స్ అనేవి మొత్తం బ్యాగీ ట్రెండ్ కిందకి వస్తాయి కాబట్టి అది బ్యాగీ ఉండి దీని కింద మొత్తం స్లిమ్ ఫిట్ ఉంటే సెట్ కాదు. అందుకు మనకి పాయింట్స్ గిట మనకి బ్యాగీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దీని కిందకి షూస్ వచ్చేసరికి గిట ఈ నార్మల్ స్నిక్కర్స్ కాకుండా చంకీ స్నిక్కర్స్ కానీ, డాడీ షూస్ కానీ ఇట్లాంటివి పిక్ చేస్తే బెటర్. క్రాక్స్ గిట ఈ అవుట్ఫిట్లకి సెట్ అవుతాయి అనమాట. మంచి కంఫర్ట్ ఉంటుంది. దీనికి ఓన్లీ జీన్స్లే కాకుండా షార్ట్స్ గిట ఈ ఓవర్ సైజ్ టీషర్ట్తో పేరప్ చేయవచ్చు. షార్ట్స్ గిట నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. ఓవర్ సైజ్ టీషర్ట్స్ అయితే మస్తు ఉంటుంది. మంచి ఒక స్ట్రీట్ స్టైల్ వైబ్ రావాలనుకుంటే ఈ చూపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద కనిపించే ఈ టీషర్ట్ వేసి దాని కిందకి ఒక మంచి షార్ట్ వేసి దాని కింద ఒక చంకీ స్నిక్కర్స్ కానీ, లేదు ఆ చంకీ స్నిక్కర్ గిట వేయడం అంత కంఫర్ట్ కాదనుకుంటే ఒకవేళ క్రాక్స్ వేసుకుంటే బెటర్. ఇది కంప్లీట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.